వ్యవసాయ పనులు మొత్తం కూడా కుంటుపడడం, రైతాంగం మొత్తం ఆందోళన చెందడం ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఒక విధంగా ఎప్పుడు లేని విధంగా భారతదేశానికి సంబంధించిన అనేక మంది వాతావరణ శాస్త్రవేత్తలు, ప్రపంచ శాస్త్రవేత్తలు, రాష్ట్రానికి సంబంధించిన మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ గత 3 లేక 4 నెలల నుండి వాళ్ళు సూచనలు కానీ, సలహాలు కానీ, హెచ్చరికలు కానీ చేస్తున్నారు. ఈసారి ఎల్ నినో ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా మినిమంగా 10% నుంచి వెళ్ళి మ్యాక్సిమంగా 20% వర్షాలు తక్కువ పడతాయి. తదనుగుణంగా వ్యవసాయానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాతావరణ శాఖ కానీ, రాష్ట్ర వాతావరణ శాఖ కానీ ఇప్పటిదాకా సూచనలు, హెచ్చరికలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ఇంతవరకు దాని గురించి ఏమీ పట్టించుకోలే, లేక ఉన్న వనరులను ఏ విధంగా వాడుకొని, నీటిని పొదుపుగా వాడుకొని, ఉన్న అవకాశాలను ఎత్తిపోసుకునే అవకాశాలను ఉపయోగించుకొని రిజర్వాయర్లు, తద్వారా చెరువులు, తద్వారా భూమట్టాలను పెంచాల్సిన అవసరాన్ని గుర్తించలేదు. ఎల్ నినో వల్ల ఈ విధంగా నష్టం జరుగుతుంది అని క్లియర్గా 3 నెలల నుంచి చేస్తుంటే ఒక్కరోజు కూడా వ్యవసాయ శాఖ కానీ, లేక ముఖ్యమంత్రి గారు కానీ, జల శాఖ మంత్రి, ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ ఇంతవరకు దాని గురించి మీటింగ్ పెట్టలే. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ అంటున్నారు, జూలై 15కి ఒక మీటింగ్ పెడతా, జూలై 30కి ఒక మీటింగ్ పెడతా, ఆగస్ట్ 15కి ఒక మీటింగ్ పెడతా, ప్రతి 15 రోజులకు ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ల ద్వారా ఆనాడున్న వర్షం పరిస్థితి ఏ విధంగా ఉందో, ఎంత వర్షం కురిసిందో, ఏ విధంగా పంటలు మార్పిడి చేయాల్సిన అవసరం ఉంటుందో, ఏ పంటలు వేయాల్సిన అవసరం ఉంటుందో ఆనాడు నేను చెప్తా అని చెప్పేసి వాళ్ళ ఇతర అధికారులతో మాట్లాడినట్టు రిపోర్ట్ అయింది. మనందరం గమనిస్తే ఇవాళ వర్షం రెయిన్ఫాల్ మొత్తం కూడా ఇవాళ మనం ఎంఎంలో కొలుస్తాం. మనకు యావరేజ్గా 2014 నుంచి వెళ్ళి 2025-26 వరకు కూడా మొదటి 3-4 సంవత్సరాలు కొద్దిగంత మైనస్లోకి వచ్చినా కూడా గత దరిదాపుగా 7 సంవత్సరాల నుంచి వెళ్ళి వర్షం చాలా అధికంగా పడుతుంది. మనకు పడాల్సిన దానికంటే కూడా 20 లేక 30% పడుతుంది. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా వర్షం 33.5% ఎక్కువ పడ్డది. అంతకుముందు సంవత్సరం దరిదాపుగా 32.3% ఎక్కువ పడ్డది. అంటే మనం పడాల్సిన వర్షం కంటే కూడా మనం పడాల్సిన వర్షం దరిదాపుగా 918.8 mm అయితే 1215 mm పడ్డది గతంలో 2 సంవత్సరాల్లో. అందువలన బావుల్లో నీరు కానీ, చెరువుల్లో నీరు కానీ, భూమట్టాలు పెరగడం కానీ జరిగింది. కానీ ఈనాటి పరిస్థితి చూస్తే 1 నెల 2 నెలల నుంచి చూసినట్లయితే మొత్తం భూమట్టాలు ఎక్కడెక్కడ మొత్తం కూడా పడిపోయినాయి. అదేవిధంగా చెరువులు మొత్తం కూడా ఎండిపోయినాయి, కాలువలు పారే పరిస్థితి లేదు. ఇవాళ ఈనాటికి జూలై 7 నాటికి ఇవాళ వర్షం పడాల్సినంత, మామూలు వర్షం పడాల్సినది ఎంత అంటే 169.8 mm పడాలి సాధారణ నమోదు. కానీ ఇవాళ పడ్డది ఏంటంటే 152.8 అన్నారు. అది కూడా ఎక్కడ పడ్డదో ఏందో అర్థం కాదు. ఒక 10% మైనస్ ఉందని చెప్తున్నారు. అంటే ఇది వర్షం మంచిగానే పడ్డది, ఒక 10% మాత్రమే పడ్డదని చెప్పేసి చెప్తుంటే, కానీ ఇవాళ మిగతా రిపోర్ట్స్ అని చూసినట్టయితే దరిదాపుగా 246 మండలాల్లో ఇవాళ వర్షాభావ పరిస్థితి. మొత్తం చూసుకుంటే 246 మండలాల్లో, తెలంగాణకు సంబంధించిన 246 మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఉన్నది. వర్షం చాలా తక్కువగా పడ్డదని చెప్తున్నారు.
అంతేకాదు అనేక రిజర్వాయర్లలో ఈ రోజున్న పరిస్థితి చూసుకుంటే కృష్ణా బేసిన్లో ఉన్న జూరాలలో పూర్తి సామర్థ్యం 9.66 కెపాసిటీ ఉంటే ఇవాళ ఉన్నది 6.6. శ్రీశైలంలో 215.81 టీఎంసీ కెపాసిటీ ఉంటే ఇవాళ ఉన్నది 141.55. సారీ 42.15. నాగార్జున సాగర్లో 312.05 అయితే 141.55. అంటే జూరాల కానీ శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ కృష్ణా బేసిన్లో ఇవాటి వరకు నీటి చుక్క రాలేదు. దరిదాపుగా వాటికి వచ్చింది ఏదో కొద్దిగా అక్కడెక్కడైనా పడ్డట్టయితే 2, 3, 4 టీఎంసీలు వచ్చినాయి తప్ప మామూలుగానైతే ఆవిరయ్యే నీళ్ళు వచ్చినాయి తప్ప కానీ కొత్తగా స్టోర్ అయ్యే నీళ్ళు అయితే రాలే. ఇక గోదావరి బేసిన్ పరిస్థితి చూసుకుంటే సింగూరులో 29.9 టీఎంసీ కెపాసిటీకి 4.52 ఇవాళ ఉన్నది. నిజాం సాగర్ 17.8 అంటే 6.7 ఉన్నది. శ్రీరామ్ సాగర్ 80.5 టీఎంసీ కెపాసిటీ అయితే 14.9. మిడ్ మానేర్ 27.55 అయితే 7.42. ఇది మన యొక్క మిడ్ మానేర్లో ఎంత వాటర్ ఉంటే అంత. ఒకవైపు కిందికి గ్రావిటీ ద్వారా పైకి ఎత్తిపోతల ద్వారా పెట్టుకునే వాటర్ జంక్షన్ మిడ్ మానేర్లో పరిస్థితి అది. లోయర్ మానేర్లో 24.03 ఉండాల్సింది 5.95. వాళ్ళందరూ క్రికెట్ ఆడుతుంటే చూస్తున్నాం. కడెంలో 4.7 ఫస్ట్ నిండేది మనకు కడెం. ఫస్ట్ వర్షాకాలం జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే ఫస్ట్ నిండేది కడెం. ఆ కడెంలో ఈయాటి పరిస్థితి 0.34 టీఎంసీ. ఇక శ్రీపాద ఎల్లంపల్లిలో 20 కెపాసిటీ ఉంటే 7.7. అంటే అన్ని రిజర్వాయర్లు కూడా ఇవాళ దరిదాపుగా 15 నుండి 20% కూడా నీళ్లు లేని పరిస్థితి. చెరువులలో నీళ్లు లేవు, కాలువలకు వచ్చే అవకాశం లేదు. పెద్ద రిజర్వాయర్లు మొత్తం కూడా ఇవాళ పరిస్థితి 20% కంటే కూడా తక్కువ నీటి పరిస్థితి. కృష్ణా బేసిన్ కానీ గోదావరి బేసిన్లో కానీ ఇలా నీరు లేని పరిస్థితి. మా జనగామ చూసుకుంటే జనరల్గా జనగామకు దేవాదుల నుంచే వస్తాయి. ఆ దేవాదులని ఇంతవరకు సమ్మక్క సాగర్ దగ్గర ఎత్తే నీళ్ళు అవకాశం ఉన్నది. ఏదైతే ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ దాటిన తర్వాత మేడిగడ్డ తర్వాత ఉండే రిజర్వాయర్ ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ని ఓపెన్ చేసి పెట్టినది కాబట్టి నీళ్లు పోతే సమ్మక్క సాగర్ దగ్గర నీళ్లు పోతున్నాయి. కానీ ఒక్క చుక్క కూడా ఇంతవరకు ఎత్తలే. ఇవాళ మాకు సంబంధించిన బొమ్మకూరు రిజర్వాయర్లో 198 ఎంసీఎఫ్టీ కెపాసిటీ ఉంటే మినిమం 58 ఉన్నది. గండిరామారంలో 400 ఎంసీఎఫ్టీ కెపాసిటీ అంటే 188 ఉన్నది. కన్నెబోయినగూడెం రిజర్వాయర్లో 152.8 ఉంటే 76.6 ఉన్నది. వెల్దండలో 150.42 ఎంసీఎఫ్టీ కెపాసిటీ ఉంటే 49 ఎంసీఎఫ్టీ. అట్లానే మాకు చేర్యాల ప్రాంతంలో ఉండే మిగతా చెరువులకు కానీ కాలువలకు కానీ బచ్చన్నపేట కానీ చేర్యాల కానీ అన్నిటికీ రావాల్సిన తపాసుపల్లిలో 300 ఎంసీఎఫ్టీ కెపాసిటీ ఉంటే ఇలా 100 ఎంసీఎఫ్టీ ఉన్నది. అంటే మా నియోజకవర్గం చూసుకున్నా మా యొక్క రిజర్వాయర్లలో నీళ్లు లేవు, రాష్ట్రంలో ఉండే రిజర్వాయర్లలో నీళ్ళు లేవు, చెరువులలో నీళ్ళు లేవు. మరి ఎట్లా వరి సాగు అవుతుంది? వరి సాగు కావట్లేదని చెప్పేసి నిన్న ఒక పత్రికలో జనరల్గా రోహిణీ కార్తెలో నార్లు పోసడం మొదలవుతుంది. గత కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రోహిణీ కార్తెలోనే నార్లు పోసుకొని కొద్దిగంత ముందుకు తీసుకొద్దాం దానని చెప్పేసి ప్రయత్నం చేసినాం. ఇలా రోహిణీ కార్తె అయిపోయింది, మృగశిర కార్తె అయిపోయింది, ఆరుద్ర కార్తె అయిపోయింది. నిన్న ఆదివారంతోనే ఆరుద్ర కార్తె అయిపోయింది. ఆరుద్ర కార్తెలోనే మొత్తం కూడా నార్లు పోసుకుంటాం. ఆరుద్ర కార్తె అయిపోయిన తర్వాత పోసుకుంటే ఇక సరిగ్గా వండదురా అని చెప్పేసి అనుకుంటాం. నారు సరిగ్గా రాదు, వచ్చినా కూడా ఉత్తర తెలంగాణ మొత్తం కూడా ఆరుద్ర కార్తెలో పడకపోతే అరే కాలం పోయిందిరా అని చెప్పేసి అనే విధమైన మాటలు గ్రామ సీమల్లో అందరూ కూడా వ్యవసాయదారులు మాట్లాడుకుంటారు. అందుకే వాళ్ళు రాసిండ్రు, ఇగో వరి సాగుతలేదు ఆరుద్ర కార్తె అయిపోయింది అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. దానికి వాళ్ళు ఉట్టినే రాయలే, లెక్కలు చెప్పిండ్రు. ఇవాళ వరి 62,47,000 ఎకరాలు వేస్తామని చెప్పేసి ఇలా అంచనా వేసింది వ్యవసాయ శాఖ. ఈ సమయానికి వాళ్ళు వేద్దామనుకున్నది ఎంత వేయాల్సింది? 5 లక్షల ఎకరాలు. మరి వేసింది ఎంత? 1,93,000. అంటే 20% కూడా వేలే. దరిదాపుగా 35% దాకా
నార్లు ఓషన్లు వేసినామని చెప్పేసి అంటున్నారు. పర్టికులర్లీ నిజాం సాగర్ కింద కానీ ఇంకో దగ్గర కొన్ని చోట్లనే ఎక్కువగా ముందు నాట్లు పడుతుంటాయి. బాన్సువాడ కానీ నిజామాబాద్ కానీ కొంత ఏరియాలో అక్కడ పడతాయి. ఇవాళ అక్కడ కూడా నాట్లు పడని పరిస్థితి. కొన్ని బావుల దగ్గర అదేవిధంగా బోర్ల దగ్గర ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే వేసిండ్రు. చెరువుల కింద కాలువల కింద రిజర్వాయర్ల కింద ఎక్కడ కూడా ఇలా నార్లు పోసే పరిస్థితే లేదు. నాటు వేయడం కాదు, నార్లు పోసే పరిస్థితి లేదు. కాబట్టి నార్లే పోయట్లేదు, ఆరుద్ర కార్తె వచ్చినా అని చెప్పేసి పేపర్ రాసింది, నిన్న రాసింది. కాబట్టి పత్తి 48,93,000 ఎకరాలు వేస్తామనుకున్నది 36 లక్షలు ఇప్పటిదాకా వేయాలి, దరిదాపుగా 30 లక్షలు వేసినామని చెప్తున్నారు. వేసింది కానీ మొలిసింది తక్కువ. ఎండలోనే మామూలుగా పత్తి గింజలు పెట్టిండ్రు. ఆ గింజలు బాగా వర్షం పడ్డ దగ్గర మొలిసినాయి, వర్షం తక్కువ పడ్డ దగ్గర మురిగిపోయినాయి. 30 లక్షల ఎకరాల్లో వేసినామని చెప్తున్నారు కానీ మొలిసింది ఎంత అనేది మాత్రం చెప్పలే. ఇవాళ మొక్కజొన్న 5,20,000కు 1,82,000 మాత్రం వేసింది. జొన్నలు 50,000 ఎకరాలకు 9,000 మాత్రం వేసింది. అట్లానే కందులు 6,69,000 ఎకరాలకు 2 లక్షలు మాత్రం వేసింది. సోయాబీన్ 4,20,000కు 2,13,000. ఆదిలాబాద్లో ప్రధాన పంట ఉన్న ఆదిలాబాద్లో సోయాబీన్ 4,20,000 వేసింది, 2,13,000 సగం కూడా వేలే. ఇప్పుడు ఏ పది ఇంకెక్కడి నుంచి వేస్తారు? అదే చివరికి పశుగ్రాసం, పశువులకు కావాల్సిన పశుగ్రాసం కానీ పచ్చి రొట్టె కానీ వేయాల్సింది 1,00,000 ఎకరాలు అయితే 78,000 ఎకరాలకు వేసింది. అంటే వరి సాగటం కాదు, మిగతా పంటలు కూడా సాగట్లేదు అని చెప్పేసి లెక్కలతో సహా ఈ పేపర్లు చెప్తే అయినా కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేదు. అదేగా సాగునీటికి కాదు, మంచినీటికి హైదరాబాద్ నగరంలో ఇలా మంచినీటికి దరిదాపుగా ప్రతిరోజు 15,000 ట్యాంకర్లు కొనుక్కుంటున్నారు ప్రజలు. హైదరాబాద్ నడిబొడ్డునే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల కొత్తగా వచ్చిన కాలనీస్లో కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు, ఉన్న కనెక్షన్లు మొత్తం కూడా బంద్ అయినాయి. 15,000 ట్యాంకర్లు ప్రతిరోజు కొనుక్కుంటున్నారంటే ఎంత అవస్థ పడుతుండ్రో అర్థం చేసుకోవాలి. మరి ఎక్కడి నుంచి వస్తే నీళ్లు? హైదరాబాద్ నగరానికి గోదావరి నుంచి ఆల్రెడీ పైప్ లైన్ వేసినాం, షామీర్పేట నుండి రావాలి. ఆ షామీర్పేటకు వచ్చేది ఎక్కడి నుంచి వస్తే కొండపోచమ్మ, కొండపోచమ్మకి ఎక్కడి నుంచి వస్తాయి మల్లన్న సాగరు, మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి వస్తాయి రంగనాయక సాగరు, రంగనాయక సాగర్కి ఎక్కడి నుంచి వస్తాయి అన్నపూర్ణ సాగరు, అన్నపూర్ణకి ఎక్కడి నుంచి వస్తాయి మిడ్మానేరు, మిడ్మానేరుకి ఎక్కడి నుంచి వస్తాయి ఎల్లంపల్లి, ఎల్లంపల్లికి ఎక్కడి నుంచి వస్తాయి సుందిల్లా, సుందిల్లకి ఎక్కడి నుంచి వస్తాయి అన్నారం, అన్నారంకి ఎక్కడి నుంచి వస్తాయి కన్నపల్లి పంప్ హౌస్. మరి ఆ కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు ఉన్నాయి, అది ఎత్తే అవకాశం ఉన్నా ఇవాళ ఎత్తకుండా రాజకీయ డ్రామాలు ఆడుతుంది ప్రభుత్వం. ఇక్కడున్న సాగునీటి కాదు, మంచినీళ్ళకు కూడా ఇలా ఇదే కాళేశ్వరం వల్లనే ఆ మొత్తం కూడా నీళ్లకు ఇబ్బంది లేకుండా 15,000 మంది ప్రతిరోజు నీళ్ళ ట్యాంకర్లు కొంటున్నారంటే ఇవాళ నీళ్లు పోతున్నాయి. కృష్ణాలో నీళ్లు రావట్లే, గోదావరిలో నీళ్లు రావట్లే. గోదావరి ప్రాణహిత కలిసిన కాళేశ్వరం దగ్గర ఈ రోజున 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. 1,00,000 క్యూసెక్కులు నీళ్లు పోతున్నాయి. 1,00,000 క్యూసెక్కులకు ఏ కాలువ లేకుండా మామూలుగా ఉన్న మోటార్లకు బటన్ వేస్తే అవి ఎత్తుతే దాని ద్వారా గ్రావిటీ ద్వారా అన్నారం పంప్ హౌస్ నింపొచ్చు, అన్నారం బ్యారేజ్ నింపొచ్చు, అన్నారం పంప్ హౌస్ ద్వారా సుందిల్ల నింపొచ్చు, సుందిల్ల బ్యారేజ్ నింపినట్లయితే అక్కడి నుంచి వెళ్ళి ఎల్లంపల్లి నింపొచ్చు. దీన్ని ఫస్ట్ లింక్ ఆఫ్ ద కాళేశ్వరం అంటాం. మేడిగడ్డ యొక్క లక్ష్మీ పంపు ద్వారా అన్నారం సుందిల్ల ఎల్లంపల్లి నింపినట్లయితే ఇవాళ ఎల్లంపల్లికి కడెం నుండి రావాల్సిన నీళ్లు రావట్లే, మిడ్మానేర్స్కు ఎస్ఆర్ఎస్పి ద్వారా రావాల్సిన నీళ్లు రావట్లే, గోదావరిలో చుక్క నీరు రావట్లే. ఏదైతే ప్రాణహితలో నీళ్ళు వస్తున్నాయో ఆ ప్రాణహిత దగ్గర ఎక్కడైతే కేసీఆర్ గారు ఆలోచించి కాళేశ్వరం దగ్గర పెట్టినరో ఆ నీళ్లను ఒడిసి పట్టుకునే సోయి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కానీ నీళ్ళ శాఖ మంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ లేదు. దాన్ని అడిగే ధైర్యం ఇక్కడున్న ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ లేదు. అందుకే మేము మొన్న కన్నెపల్లి దగ్గర పోయి లక్షలాది మంది ప్రజలు రైతులు చూడాల్సిందిగా అని చెప్పేసి వాళ్ళకు టీవీల ద్వారా మీడియా ద్వారా వాళ్ళందరికీ చూపించినాం. గోదావరిలో 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి.
దాన్ని నింపుకోవడానికి మన యొక్క రిజర్వాయర్లు నింపుకోవడానికి అన్ని రిజర్వాయర్లు నింపుకోవడానికి కావాల్సిన నీళ్ళు ఇవాళ ఎత్తిపోయడానికి కావాల్సిన వ్యవస్థ ఉన్నది. ఏమంటున్నారు? సుందిళ్ళ రిజర్వాయర్ బాగాలేదు, అన్నారం రిజర్వాయర్ బాగాలేదు, అందులో కొన్ని లీకేజీలు ఉన్నాయి కాబట్టి మేము ఎత్తలేమని చెప్పేసి కుని రాగాలు వలుకుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమీ తెలీదు. రేవంత్ రెడ్డికి కొద్దిగా తెలిసినా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలు మాత్రమే ఇక్కడ పాటిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నా కొద్దిగా అటు ఇటు చేస్తే వెంటనే తన యొక్క మనిషి ద్వారా మొత్తం కూడా కంట్రోల్ పెట్టుకున్నారు. ఇవాళ నీళ్ల శాఖకు అధికారిగా సలహాదారుగా ఉన్న ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ ద్వారా తమకు కావాల్సిన నీళ్లను వాళ్ళు తీసుకొని పోతున్నారు. ఈ 1,00,000 క్యూసెక్కుల నీళ్ళు ఎవరికి పోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ మాగాణాలు పండడానికి పోతున్నాయి. కన్నెపల్లి దగ్గర ఎత్తట్లేదు, అదేవిధంగా సమ్మక్క సాగర్ దగ్గర ఎత్తట్లేదు, సీతారామ సాగర్ దగ్గర ఎత్తట్లేదు. ఆ నీళ్లు చక్కగా ఇవాళ గోదావరి మాగాణానికి పోతున్నాయి. ఎవరి ఆదేశాల ప్రకారం? చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం. ఎవరి ద్వారా పోతున్నాయి? ఆదిత్యనాథ్ దాస్ ద్వారా. మరి ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళ అధికారులకు ఇప్పుడు ఏమీ మాట్లాడే శక్తి లేదు. ఉత్తమ కుమార్ రెడ్డి ఇవాళ ఉత్తమంత్రి మాత్రమే. ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి అక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఈయనను తీసుకోపోయినా లోపల కూర్చొనియ్యారు. అదేవిధంగా ఆయనే నల్గొండ జిల్లాకు సంబంధించిన యాదగిరిగుట్టకు ఒక కమిటీ వేస్తే మంత్రిగా ఆయన కనీసం ఇన్ఫర్మేషన్ ఉండదు. ఆయన మనుషులను తీసుకోవడం కాదు, ఆయన కనీసం ఆయనకు ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. ఆడ ఎమ్మెల్యేలకు ఉండదు, ఆడ మంత్రులకు ఉండదు, మా వరంగల్ జిల్లాకు సంబంధించిన మంత్రులకు కూడా ఉండదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఈ యొక్క మంత్రిమండలిలో ముగ్గురు మాత్రమే 1, 2, 3 పొజిషన్లో ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. మిగతా మంత్రులకు కూడా కనీసం వాళ్ళు మాట్లాడే శక్తి లేదు. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళది ఒక బానిస మనస్తత్వం. తెలంగాణ వచ్చేంత వరకు 50-60 ఏళ్ళు కూడా ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క పెంపుదల కూడా అట్లనే ఉంటుంది, వాళ్ళ ఆలోచన సరళి కూడా అట్లనే ఉంటుంది. బానిస మనస్తత్వంతో ఉన్న వాళ్ళు కనీసం మా నీళ్లు మాకు కావాలని చెప్పేసి అడిగిన శక్తే లేదు కదా. కేసీఆర్ గారు అడిగితే ఏదో పక్కన నిలబడి కొన్ని ఫోటోలు దిగడం తప్ప ఇవాళ పోయి కాంగ్రెస్ అధినాయకుల ముందో లేకపోతే ఆంధ్ర ముఖ్యమంత్రుల దగ్గర మాట్లాడేంత శక్తి వీళ్ళకి ఏనాడు లేదు. ఇవాళ ఆంధ్ర ముఖ్యమంత్రి నడిపిస్తున్న ఈ ప్రభుత్వంలో మాట్లాడే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మాట్లాడితే ఉన్న పదవి పోతుంది. పదవుల కోసం పెదవులు మూసుకునే నాయకులు ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు. అంతేకాదు గట్టిగా మాట్లాడితే వాళ్ళు చేసుకునే చిన్న చిన్న బుడ్డ పైరవులు కూడా వాళ్ళకి ఇయ్యరు. పైరవీలకు అలవాటు పడ్డ ఈ కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా వాళ్ళకు రాదు. కాబట్టి వాళ్ళందరూ కూడా సోయి తెచ్చుకోమని చెప్పేసి అడుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎన్డీఎస్ఏ అని చెప్పేసి రోజు ఏదో సొల్లువాగుడు కాదు. మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరంటే ఏదో బాగా కొద్దిగా మేధావి చదువుకుందామని చెప్పేసి అనుకున్నారు. అంతా ఉత్త మాటలు, గాలి మాటలే. నిజంగా మీకేమన్నా నాలెడ్జ్ ఉంటే, ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, తెలంగాణ రైతుల మీద రైతు బిడ్డగా నీకేమన్నా కనీస ప్రేమ ఉంటే ఇమ్మీడియట్గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు అని చెప్పేసి గాలి మాటలను పక్కన పెట్టండి. ఎన్డీఎస్ఏ చైర్మన్గా ఉన్న చంద్రశేఖర్ అయ్యర్ కట్టిన పోలవరం కూలితే ఇంతవరకు ఎవరి మీద చర్య లేదు కదా. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు కూలిన పోలవరము చంద్రశేఖర్ అయ్యర్ ఇచ్చిన రిపోర్ట్లు కాదు, చంద్రశేఖర్ అయ్యర్ ఇచ్చిన డిజైన్ల ప్రకారమే కడితే కూలింది కదా. మరి చంద్రశేఖర్ అయ్యర్ని శిక్షించిండ్రా? కట్టిన చంద్రబాబు నాయుడిని శిక్షించిండ్రా? పైసలు ఇచ్చిన కేంద్ర మంత్రిత్వ శాఖ సిడబ్ల్యూసీగా నిర్మించేది మరి జలశాఖ మంత్రిని, కేంద్ర జలశాఖ మంత్రిని శిక్షించిండ్రా? లేదు.
వీటన్నిటికీ సూత్రధారి అయిన నరేంద్ర మోడీని ఏమైనా శిక్షించిండ్రా? మరి ఎవరిని శిక్షించలేదు కదా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అక్కడ ఎందుకు లేదు? ఇలా నల్గొండ జిల్లాలో 8 మంది చావుకు కారణమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిన రేవంత్ రెడ్డి గారిన దాన్ని ఏమైనా చేయమని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందా? ఎన్డీఎస్ఏకి కూడా ద్వంద్వ వైఖరి ఉంటుందా? ఎవరు అడగకుండానే రిపోర్ట్ ఇచ్చేసి 2 రోజులలో రిపోర్ట్ ఇస్తారు. కాబట్టి ఇలా సుందిల్లా అన్నారం అనేది ఇంటాక్ట్గా ఉన్నాయి. ఇలా సుందిల్లా అన్నారం ఏమన్నా కూల్తుంది అది అంటే అది మీ యొక్క నేరపూరిత నిర్లక్ష్యం వల్ల. గత 2.5 సంవత్సరాలుగా ముందు బాంబులు పెట్టి కూల్దామని చెప్పి ప్రయత్నం చేస్తే ఒక 2 పియర్స్ మాత్రమే దెబ్బతగిలింది. 2.5 సంవత్సరాల మీ కక్కుర్తితో కాంగ్రెస్ నాయకుల యొక్క ధన దాహంతో ఇవాళ మొత్తం లక్షలాది టన్నుల ఇసుకను ఇవాళ మేడిగడ్డ దగ్గర ఎత్తిండు మీరు. అయినా 30 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చినా కూడా ఇవాళ ఇంటాక్ట్గా కాళేశ్వరం నిలబడ్డది, మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది. ఇవాళ కూడా ఈరోజు కూడా మీరు నేరపూరిత నిర్లక్ష్యంతో మీ నాయకులకు పైసలు సంపాదించే విధంగా ఇసుక దందాలు కొనసాగిస్తూ లక్షలాది వాహనాలు ఇవాళ ఈ సమయానికి నేను మాట్లాడుతున్న సమయాన్ని కూడా అన్నారం బ్యారేజీ కింద ఇలా ఇసుక దొడుతూ ఉన్నారు. అదేవిధంగా సుందిల్లా బ్యారేజ్ దగ్గర ఇసుక దొడుతూ ఉన్నారు. ఈ రెండింటిని కూలగొట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కుట్రలకు ఆదిత్యనాథ్ యొక్క సలహాతో ఇలా రేవంత్ రెడ్డి పాటిస్తుంటే మీరు కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని అన్ని మూసుకొని కూర్చున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు ఈ రైతుల మీద ప్రేమ ఉంటే, ఈ గడ్డ మీద కనీసం గడ్డ మీద పుట్టినమని చెప్పేసి మీకు భావిస్తే ఇమ్మీడియట్గా ఎక్కడైతే మీరు ఇలా మొత్తం దాన్ని కూలగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారో సుందిల్లా అన్నారంని కూలగొట్టాలని చెప్పేసి లక్షలాది టన్నుల ఇవాళ ఇసుకను తోడుతున్నారో ఆ ఇసుక తోడేది బంద్ చేయండి. మీ ఇసుక దందాన్ని బంద్ చేయండి. మీ నాయకులకు మూటలు అందించడం బంద్ చేయండి. ఈ యొక్క 72 లక్షల మంది రైతుల యొక్క పొలాలకు నీళ్ళు వచ్చే విధంగా కన్నెపల్లి దగ్గర నుంచి ఎత్తండి. కన్నెపల్లి దగ్గర నుంచి నీళ్ళు ఎత్తుతే ఆ నీటి ద్వారా ఖచ్చితంగా అన్నారంలో నీళ్లు నింపొచ్చు. లీకేజ్ నిజంగానే మీరు ఉందని చెప్పి భావిస్తే ఆ లీకేజ్ ఏదో కొద్దిగంత ఉన్నట్లయితే 0.1 0.2% ఉంటే నష్టం లేదు. వెంటనే సుందిల్ల నుంచి అన్నారంకి లిఫ్ట్ చేయొచ్చు. అన్నారం నుంచి సుందిల్లకి లిఫ్ట్ చేయొచ్చు, సుందిల్ల నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయొచ్చు. ఒక్కసారి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేస్తే మిడ్ మానేర్కి పోవచ్చు. మిడ్ మానేర్ జంక్షన్ ద్వారా గ్రావిటీ కెనాల్ ద్వారా ఇవాళ మీరు ప్రాతినిధ్యం వహించే కోదాడ కానీ హుజూర్నగర్ దాకా కూడా నీళ్ళు తీసుకోపోవచ్చు. ఇవాళ ఇంతకుముందు తీసుకుపోయి చూపించినాం. ఎస్ఆర్ఎస్పి కాలువలు కట్టిన తర్వాత కాకతీయ 2వ ఫేజ్లో మొట్టమొదటిసారి నీళ్లు వారించింది కాళేశ్వరం కట్టిన తర్వాతనే. దయచేసి సోయి తెచ్చుకోండి. ఖచ్చితంగా కన్నెపల్లి ఇవాళ మీరు మేడిగడ్డ రిజర్వాయర్ రిపేర్ చేయకున్నా పర్వాలే, కూలగొట్టడానికి మీ ప్రయత్నాలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. అయినా కూడా ఇప్పుడు అది లేకుండానే కానీ నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్ళని నింపమని చెప్పి పదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మిడ్ మానేర్ జంక్షన్ నుంచి వెళ్ళి కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్ కానీ వరంగల్ కానీ మహబాద్ కానీ ఖమ్మం కానీ సూర్యాపేట కానీ ఆ జిల్లాల వరకు ఖచ్చితంగా నీళ్లు తీసుకోపోవచ్చు. నీళ్లు తీసుకోపోయి నీకు అట్లీస్ట్ ఈ రైతుల మీద కొద్దిగా ప్రేమ చూపించమని చెప్పి మేము కోరుతున్నాం. కేసీఆర్ గారి మీద వ్యతిరేకత ఉంటే 2.5 సంవత్సరాలు అయింది. ప్రజలు సహించరు, రైతులు సహించరు, ఈ సమాజం సహించదు. ఖచ్చితంగా మీ అందరిని ఎలా ఎవరినైతే కాళోజీ చెప్పినట్లు ఇక్కడున్న వాళ్ళనే ఇక్కడ ద్రోహం చేస్తే ఇక్కడనే బొందబెట్టమన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క నీకు పని చేయనీయకుండా ఆదిత్యనాథ్ దాస్ అడ్డుపడుతుందని తెలుసు. మీ ఇంజనీర్లతో మాట్లాడండి, మీ రిటైర్డ్ ఇంజనీర్లతో మాట్లాడండి. దయచేసి మీరే స్టడీ చేయండి. ఇండివిజువల్గా మంత్రి పదవి ఉన్నా లేకున్నా పర్వాలేదు, కనీసం మీ రైతుల కోసం దీన్ని స్టడీ చేసి అవన్నీ పక్కన పెట్టి దొంగ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లను పక్కన పెట్టి కన్నెపల్లి నుంచి నీళ్ళెత్తి కాళేశ్వరం ద్వారా హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు ఇవ్వండి. అదేవిధంగా మిగతా రైతులందరూ కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి పట్టలే చంద్రబాబు నాయుడు యొక్క ఎజెండా చేస్తున్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగా మీకు ప్రేమ ఉన్నట్లయితే మీరు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు కూర్చోండి, మాట్లాడండి, అధికారంతో తెలుసుకోండి, ఇవాళ ఏమున్నదో పరిస్థితి తెలుసుకోండి. మీకు ఒకవేళ తెలియకపోతే మేము కూడా వచ్చి మీకు తెలియజేస్తాం. మాకు ఆ సోయి ఉన్నది, మాకు ఆ జ్ఞానం ఉన్నది, మేమందరం విజిట్ చేసినాం. 10 ఏళ్ళు కేసీఆర్ గారి దగ్గర నుండి జరుగుతున్న ప్రతి అంశం కూడా తెలుసుకున్నాం. మీకెంత తెలుసో మాకు కూడా అంత తెలుసు. ఒకవేళ మేము చెప్పే తప్పైనట్లయితే అధికారంతో చెప్పించండి. కాబట్టి దయచేసి కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తండి. వాళ్ళ కుట్రలు అనేది ఖచ్చితంగా కొనసాగుతున్నాయి. మరలా నేను తెలియజేస్తున్నాం, ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలో గతంలో జలదోపిడీ జరిగింది. ఇవాళ జలదోపిడీ కూడా రేవంత్ రెడ్డి ద్వారా, ఆదిత్యనాథ్ దాస్ ద్వారా తెలంగాణ సమాజం నష్టపోతున్నది, తెలంగాణ రైతులు నష్టపోతున్నారు. వాళ్ళ కోసమనే కన్నెపల్లి పంప్ హౌస్ నీళ్ళెత్తట్లేదు, సమ్మక్క సాగర్ దగ్గర నీళ్ళెత్తట్లేదు, మా రిజర్వాయర్లు నింపట్లేదు, మా యొక్క చెరువులు నింపట్లేదు, మా కాలువలు పారట్లేదు. దయచేసి ఎత్తండి, నీళ్ళు ఎత్తండి, మా చెరువులు నింపండి, మా రిజర్వాయర్లు నింపండి. రెండవది, ప్రాజెక్టులను కూలగొట్టే చర్య కూడా చేయబోతున్నారు. సుందిల్లా అన్నారం దగ్గర మీరు ఇసుక ఆపకపోతే ఆ సుందిల్లా అన్నారం కావాల్సింది చెప్పేసి మీరే కుట్రతో కూలగొడుతున్నారు తప్ప మరొకటి కాదు. లక్షలాది వెహికల్స్ ఇవాళ కూడా నడుస్తున్నాయి. వెంటనే ఆపాలి, లేకపోయినట్లేదు ఇది సమాజం మిమ్మల్ని క్షమించదు. మూడోది, ఒకవేళ నీళ్ళు ఇస్తే యూరియా ఇవ్వాలి, నీళ్ళు ఇస్తే పంట వండుతుంది, నీళ్ళు ఇస్తే పంట కొనాలి, నీళ్ళు ఇస్తే బోనస్ ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ ఇవ్వాలని యూరియా ప్రాబ్లం ఉండదు. మేము కొనమని ఇంతకుముందే చెప్పినాం కాబట్టి నీళ్ళు ఇస్తే మళ్ళీ కొనాల్సి వస్తుంది. కొంటే పైసలు వేయాలి, లేకపోతే బోనస్ ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి కుట్ర ప్రకారమే ఇవాళ నీళ్ళు అనేది ఇవ్వట్లేదు, నీళ్ళు అనేది ఎత్తట్లేదు. అదేవిధంగా చివరిది కేసీఆర్ గారిని బదనాం చేయాలని. కేసీఆర్ గారిని ఏం బదనాం చేస్తారు? ఇవాళ మీరు 2014లో మీరు ఎఫ్సిఐ కొన్నది 24 లక్షల ఎకరాలు, 24 లక్షల మెట్రిక్ టన్నులు. మేము కొన్నది 2022-23లోనే 141 లక్షల మెట్రిక్ టన్నులు. మేము రికార్డు చేసినాం. మీ కాదు, మేము ఒక సీజన్లో రికార్డు అంటే 91 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. ఒక ఇయర్లో రికార్డు అంటే 141 లక్షల మెట్రిక్ టన్నులు మేము కొన్నాం. 2014 కంటే ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి ఎందుకు నీళ్లు లేవు? ఎందుకు సాగునీరు అందలేదు? ఎందుకు సాగునీటి విస్తీర్ణం ఆనాడు 50-60 లక్షలే ఉన్నది? మేము వచ్చిన తర్వాత 140 లక్షల ఎకరాలకు ఎట్లా పెరిగింది? అంటే మేము చేయడం కాదు. 2014 వరకు మీరే ఉన్నారు కదా, 10 సంవత్సరంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరే మంత్రిగా ఉన్నారు కదా. ఎందుకు ఆనాడు 24 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ఎత్తలే? మేము ఎట్లా కూడా 140 లక్షల మెట్రిక్ టన్నులు మేము ఎట్లా కొన్నాం? 14వ స్థానంలో మీరుంటే 1వ స్థానంలోకి వరి ఉత్పత్తిలో, ఉత్పాదకతలో, వరి విస్తీర్ణతలో మేము ఎట్లా తీసుకోపోయినాం? ఇది మీ గొప్పతనం కాదు, మా గొప్పతనం, కేసీఆర్ గారి గొప్పతనం, కేసీఆర్ ప్రభుత్వ గొప్పతనం. నీళ్ళు ఇవ్వడం, పంట పెట్టుబడి ఇవ్వడం, 24 గంటల కరెంట్ ఇవ్వడం, ఎరువులు విత్తనాల సమయానికి ఇవ్వడం, పండిన ప్రతి గింజను కొనడం, కొన్న గింజకు వెంటనే పైసలు ఇవ్వడం, తద్వారా రైతాంగానికి మొత్తం కూడా ఒక దన్నుగా నిలబడడం, 5 లక్షల కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లో, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, పంట కొనుగోలు కావచ్చు, లేక ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా 5 లక్షల కోట్ల రూపాయలను 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది ధీరుడు కేసీఆర్ గారు. మర్చిపోకండి, లెక్కలు మీ దగ్గరే ఉన్నాయి. ప్రతి లెక్క మేము చూపిస్తాం కావాలంటే. మీరు 4 రైతు బంధులు ఎగబెట్టిండ్రు, బోనస్ ఎగబెట్టిండ్రు, మీరు ఇస్తాన్న రైతు బీమా ఇవ్వట్లేదు, పంట సరిగా కొనట్లేదు, కొనమని చెప్తున్నారు. కాబట్టి మీరు చేసే రైతాంగ వ్యతిరేక చర్యల్ని ఖండిస్తూ ఖచ్చితంగా కన్నెపల్లి నుంచి ఎత్తాలని చెప్పి కోరుతున్నాం. కన్నెపల్లికి మేము పోతున్నంటేనే మీకు భయం. ఇక్కడి నుంచి వెళ్ళి మా యొక్క జనగాం నియోజకవర్గంలో, గన్పూర్ నియోజకవర్గంలో అక్కడ నుండి 15 చోట్ల ఆపుతారా? ఏం చేసినాం మేము? పోయి చూసి గోదావరిలో నీళ్లు పోతున్నాయి, అవి ఎట్లా పోతున్నాయో చూపిద్దాం ప్రెస్ మిత్రులకు అని చెప్తే వేలాది మంది పోలీసులతో మొత్తం కూడా ఎక్కడికి పడితే అక్కడ ఆపేసేయడం ప్రజాస్వామ్యమా, లేకపోతే మీ యొక్క నియంతృత్వం నడుస్తుందా? చంద్రబాబు నాయుడు ఆదేశాలు అంత తొందరగా అమలు పరుస్తున్నారు. లేకపోతే వెంటనే ఆదిత్యనాథ్ దాస్ చెప్తాడు కదా, ఆదిత్యనాథ్ దాస్ అనే యొక్క
తెలంగాణ వ్యతిరేక ద్వారా మా జల సంపదను మొత్తం దోచుకుంటున్నారు. ఈ యొక్క తెలంగాణ సమాజం చంద్రబాబు నాయుడిని ఏ విధంగానైతే ఇక్కడి నుంచి వెళ్ళి శిక్షించి పంపించిండ్రో ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ కూడా తప్పదు. ఆదిత్యనాథ్ దాస్ యొక్క మాటలు వింటున్న మీకు కూడా ఖచ్చితంగా మీ యొక్క పార్టీని మిమ్మల్ని కూడా గోదావరిలో కలిపేది కూడా ఖాయం. కాబట్టి దయచేసి కాళేశ్వరం గురించి నేను మళ్ళీ చెప్పనవసరం లేదు. ఇవాళ చివరిగా ఒకటే మాట, కాళేశ్వరం కూలేశ్వరం ఏందని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడడం బంద్ చేయండి. కాళేశ్వరం అనే అతిపెద్ద సమాహారంగా ఉన్న ఇన్ని ప్రాజెక్టుల సముదాయం, ఇన్ని పంప్ హౌస్ల సముదాయం, ఇంత లెంతున్న కాలువల సముదాయం ఇవాళ 40 లక్షల ఎకరాలను కొత్తగా కానీ స్థిరీకరించి నీళ్ళు ఇచ్చినాం. మహబూబాబాదు అదేవిధంగా కోదాడ దాకా కూడా పంట పొలాలను పారిచ్చినాం. హైదరాబాద్ నగరానికి నీళ్ళు ఇచ్చినాం. ఈ ఒకవైపున కూడెల్లి వాగులో కూడా నీళ్ళు ఇచ్చినాం. నిజాం సాగర్ని కూడా నింపినాం. ఎస్ఆర్ఎస్పిని కూడా నింపినాం. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ ప్రజలకు తెలుసు, ఇవన్నీ రైతులకు తెలుసు. కాబట్టి దయచేసి మీరు ఆలోచించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా అధికారులను కూడా కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారు చేయనివ్వరు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు యొక్క అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ఆదిత్యనాథ్ దాస్ ద్వారా మిమ్మల్ని అందరూ కూడా పని చేయనియరు. కానీ మీరు తెలివి తెచ్చుకొని, తెలంగాణ సోయి తెచ్చుకొని, తెలంగాణ రైతాంగం కోసం కనీసం మాట్లాడి కనీసం ఈ పని ఈ యొక్క కన్నెపల్లి నుంచి వెళ్ళి నీళ్ళు ఎత్తాల్సిందిగా మేము ఖచ్చితంగా కోరుతున్నాం. మంచిగా ఉన్న వాటిని కూలగొట్టొద్దని చెప్పేసి కోరుతున్నాం. వాటన్నిటిని నిన్న మా జగదీష్ అన్న అదేవిధంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో సమాధానం ఇచ్చింది. కాబట్టి కాళేశ్వరం బ్రహ్మాండంగా ఉన్నది. కాళేశ్వరం నుంచి వెళ్ళి నీళ్ళు ఎత్తాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. మాకు ఆహ్వానం లేదు. మేము పోయి మాట్లాడినా కూడా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పేది అది ఒక ఆదిత్యనాథ్ దాస్ చెప్పేది మాత్రమే ప్రజెంట్ చేస్తారు. కాబట్టి అది చంద్రబాబు నాయుడు యొక్క ప్రజెంటేషన్, ఆదిత్యనాథ్ దాస్ యొక్క ప్రజెంటేషన్, తెలంగాణ వ్యతిరేకుల ప్రజెంటేషన్. ఇక్కడున్న తెలంగాణ సోయి లేని వాళ్ళు మాత్రమే దాన్ని విని సపరేట్గా సప్పట్లు కొట్టి వస్తారు. కాబట్టి అటువంటి దానికి మాకు ఆహ్వానం లేదు. వచ్చినా మేము వెళ్ళాం. కూలలేదు. 2 పియర్స్ పోయినాయి. 375 పియర్స్లో 2 పియర్స్ పోయినాయి. ఆ 2 పియర్స్లో రిపేర్ చేయడానికి ఆనాడు వాటర్ ఉన్నట్లయితే చేయడానికి కుదరదు. 2.5 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు చేయలేదు? 2.5 సంవత్సరంలో ఇది కాదు తమ్మిడిహెట్టు దగ్గర మేము తీసుకొస్తా ఉన్నారు కదా. 2006లో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మొదలుపెట్టి 2014 వరకు 8 సంవత్సరంలో మీరే అధికారంలో ఉన్నారు కదా. ఎందుకు తమ్మిడిహెట్టు దగ్గర తట్టెడి మట్టి ఎత్తలేదు? 2014 నుంచి 2023 వరకు మేము ఖచ్చితంగా చెప్పినాం తమ్మిడిహట్టు దగ్గర సోర్సులో నీళ్లు సరిగ్గా లేవు. ఒకవేళ ఎత్తుగా మేము కట్టినట్లయితే మహారాష్ట్ర గవర్నమెంట్ అలో చేయట్లేదు. కాబట్టి నీటి సోర్స్ ఎవరైతే ఉన్నదో ఇక్కడనే కడతామని చెప్పినాం. కట్టినాం, చూపించినాం, పారిచ్చినాం, చెరువులు నింపినాం, రిజర్వాయర్లు నింపినాం, ఇలా పంట వండించినాం. కాబట్టి ఇవాళ కూడా కృష్ణాలో కానీ గోదావరిలో కానీ నీళ్లు లేవు, రావట్లేదు. ఇప్పటికి ఈ రోజుకి నీళ్ళు వస్తున్నది ప్రాణహితలోనే, నీళ్ళు వస్తున్నది కాళేశ్వరం దగ్గరనే. నీళ్ళు ఇవ్వారికి కూడా మేము చూపిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ రైతుల ఉసురు పోసుకుంటున్నా కేసీఆర్ గారిని బదనాం చేస్తున్నా ఈ యొక్క ప్రెజెంటేషన్లు కానీ ఈ యొక్క మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ కానీ చెల్లవు. రైతులకు తెలిసిపోయింది, ప్రజలకు తెలిసిపోయింది. 2 పియర్స్ని రిపేర్ చేయలేని శక్తి ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి అనుకోవట్లేదు. శక్తి ఉన్నది, కావాలనే చేయట్లేదు, బదనాం చేస్తున్నారు. చెత్త మాటలు, చెత్త పలుకులు. ఈరోజు కూడా చెప్తున్నాం. కాళేశ్వరం అంటేనే మేము చెప్పినాం కదా. కాళేశ్వరం అంటే ఏంది? ఒక కాళేశ్వరం అంటే నేను ఇంతకుముందే చెప్పిన ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎంత ఏమున్నది అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పిన. వాళ్ళకి అర్థం కాకపోతే మేము ఒక రిప్రజెంటేషన్ పంపించేస్తాం, ఒక ప్రజెంటేషను. ఆ ప్రజెంటేషన్ వాళ్ళని చూసుకోమని చెప్పండి. ఎందుకంటే కాళేశ్వరం ఒకటే రోజు అదే మాట్లాడుతుంటారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 500 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎత్తిపోతా,
240 టీఎంసీల వినియోగం. అన్నింటి సమాహారం కాళేశ్వరం. కాళేశ్వరంలో భాగంగా ఉన్న కొండపోచమ్మ కూలలేదు, మల్లన్న సాగర్ కూలలేదు, రంగనాయక సాగర్ కూలలేదు, అన్నపూర్ణ సాగర్ కూలలేదు, మిడ్ మానేర్ కూలలే, లోయర్ మానేర్ కూలలే, అప్పర్ మానేర్ కూలలే, ఎస్ఆర్ఎస్పికి రివర్స్ పంపింగ్ ద్వారా ఉన్నది కూలలే, ఎల్లంపల్లి కూలలే. ఎల్లంపల్లి దాని కింద ఉండే 2 రిజర్వాయర్లు ఏ ఉన్నాయో ఆ బ్యారేజీలు ఏదైతున్నాయో బ్యారేజీలు కూలలే, రిజర్వాయర్లు కూలలే, కాలువలు ఇంటాక్ట్గా ఉన్నాయి, పంపులు ఇంటాక్ట్గా ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. 1-2 పియర్స్కి చిన్న రిపేర్, దట్స్ ఆల్. Thank you very much.